మ్యామ్ గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయి? అది వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది? అన్మ్యారీడ్ గర్ల్స్లో మనం యూజువల్గా ఇన్ఫెక్షన్స్ చూడము. వేర్ నో మ్యాన్ ఎంటర్స్ దెర్ ఇస్ నో ఇన్ఫెక్షన్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అన్మ్యారీడ్ గర్ల్లో మన గర్భాశయం ఇన్ఫెక్షన్ వచ్చిందంటే యూజువల్గా ట్యూబర్క్లోసిస్ మాత్రమే ఆలోచిస్తుంటాం మనం. అంటే రక్తాన్ని నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళటం. అలా కాకుండా మనకి లోకల్గా ఇన్ఫెక్షన్ వెళ్ళింది అంటే కాజ్ ఆఫ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ పాస్ అవుతుంది. సో ఎనీ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బోత్ ద పార్ట్నర్స్ ఆర్ ట్రీటెడ్. అది నాకు ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ఎవిడెంట్. సో గర్భాశయం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ గేట్ ఏంటి? ముఖద్వారం. ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే గర్భాశయ ముఖద్వారానికి వస్తాయో రికరెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఓన్లీ విల్ లీడ్ టు క్యాన్సర్. ఈ ఇన్ఫెక్షన్స్ మనం ట్రీట్ చేయకపోతే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే హెచ్పివి ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తేనే అది క్యాన్సర్గా పరిమాణం చెందుతుందన్నమాట. కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్రీట్ చేయాల్సిందే. ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి గర్భాశయం లోపల లేయర్కి ఇన్ఫెక్షన్ రావచ్చు, ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. లోపలంతా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. దాని తర్వాత అది పస్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎక్యూట్ సల్పింజైటిస్ ఆర్ క్రానిక్ సల్పింజైటిస్ ఈ అన్నీ కూడా ఒక క్లెమిడియా రావచ్చు, ఎన్ని రకాల ఇన్ఫెక్షన్ అన్నా ఉండొచ్చు. క్లెమిడియా, గోనోకాకల్ ఆర్ ఎనీథింగ్ విచ్ కెన్ కాస్ మైకోప్లాస్మా ఆర్ ఎనీథింగ్. సో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ట్రైకోమోనియాసిస్ ఉండొచ్చు, క్యాండిడియాసిస్ ఉండొచ్చు. సో శరీరంలో షుగర్ ఎక్కువ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఇద్దరు ఏ పార్ట్నర్లో ఉన్నా కూడా క్యాండిడియాసిస్ ఎక్కువ వస్తుంది. ట్రైకోమోనియాసిస్ వచ్చింది అంటే అది మనకి పారాసైటిక్ ఇన్ఫెక్షన్. అండ్ మనకి బ్యాక్టీరియల్ వెజోనసిస్ రావచ్చు, డిఫరెంట్ గోనోకాకల్ రావచ్చు. అయితే ఏ ఇన్ఫెక్షన్ అన్నా వచ్చినా మనకి ఏ ఇన్ఫెక్షన్ మనం చూసే సిక్రీషన్స్ బట్టి మనకు ఒక అందాజ్గా ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ విచ్ ఇస్ లైక్ బబుల్స్ లాగా అనిపిస్తే అది క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మనకి డిశ్చార్జ్లో గ్రీనిష్గా ఉంది అంటే ట్రైకోమోనియాసిస్ ఎక్కువ, కర్డీ వైట్గా ఉంది అంటే క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ, బ్లడ్ స్టెయిన్డ్గా ఉంది అంటే మనకి అక్కడ ఇరోజన్ ఉందా అనేది చూస్తాం, క్యాన్సర్ ఉందా అని చూస్తాం. సో ఈ అన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా ట్రీట్మెంట్కి మనకి ప్యాప్స్మియర్లో తెలుస్తుంది ఏ ఇన్ఫెక్షన్ అని. దాని ప్రకారంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి బోత్ పార్ట్నర్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ జరిగినన్ని రోజులు అవాయిడ్ ఇంటర్కోర్స్ అని చెప్తాము. ఒకరికి ప్రాబ్లం ఉన్నా కూడా ఒకరికి ప్రాబ్లం కనిపిస్తుంది మనకి. ఉమెన్ ఆర్ పీపుల్ హూ నో సిక్రీషన్స్ వస్తాయి కాబట్టి. మెన్ సిక్రీషన్స్ గో అవుట్, సో దే ఆల్సో విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్ బట్ దే వోంట్ షో సిమ్టమ్స్. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇద్దరి నుంచి వస్తుంది కదమ్మా. అమ్మాయి నుంచి అబ్బాయికి రావచ్చు, అబ్బాయి నుంచి అమ్మాయికి రావచ్చు. అలా అని ఒట్టి అమ్మాయిని ట్రీట్ చేస్తే ఎప్పటికీ తగ్గదు. సో మైక్రోస్కోపికల్గా అబ్బాయిలో కూడా ఉంటాయి ట్రీట్మెంట్, కాకపోతే అబ్బాయికి తగ్గదు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎంతమంది పార్ట్నర్స్ ఇన్వాల్వ్ ఉంటే అంతమంది ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ టుడేస్ టైమ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. సో ఆ ట్రీట్మెంట్ తీసుకునే రోజులు మనము కాండమ్స్ అన్న యూజ్ చేయమంటాం, అవాయిడ్ ఇంటర్కోర్స్ అంటాం. ఇన్ఫెక్షన్ తగ్గిందన్నాకే ట్రీట్మెంట్ చేస్తాం. కారణాన్ని బట్టి ట్రీట్ చేస్తాము. వాళ్ళలో ప్రీ డయాబెటిక్ స్టేటస్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ గురించి వింటున్నాం. కానీ అప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలి ఇనీషియల్గా? డెఫినెట్గా గైనకాలజిస్ట్ యువర్ ఫస్ట్ జాబ్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ ఆఫ్ యూ షుడ్ మేక్ యువర్ గైనకాలజిస్ట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీకు ఒక గైనకాలజిస్ట్తో మీకు ఎవరికైతే ర్యాపో ఉంటుందో, మీరు అన్నీ చెప్పగలరో, మీరు స్వతంత్రంగా అన్నీ మాట్లాడగలరో, అంటే ఇనిబిషన్ లేకుండా, అండ్ పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుందనుకుంటారో, వాళ్ళతో మీరు అన్నీ మాట్లాడుకుని క్లియర్గా మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాప్స్మియర్లో ఫస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే రిపీట్ చేసి మొత్తం తగ్గింది అన్నాకనే మీరు నార్మల్గా ఇంటర్కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్.